మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 11వ వార్డులో డ్రైన్లను శుభ్రం చేయించారు. తణుకు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్లాస్టిక్ వంటి వస్తువులను డ్రైన్లలో వేయకుండా మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడలో 3.82 కోట్ల వ్యయంతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సుమారు 3,500 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని ఎంపీ చెప్పారు. ఎలినినో ప్రభావంతో రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తే పంటలు పండించుకోవాలన్న ఆలోచనలో ప్రొద్దుటూరు నియోజకవర్గ రైతులు ఉన్నారన్నారు. కానీ శ్రీశైలం జలాశయంలో కొద్దిమేర మాత్రమే నీరు నిల్వ ఉందని అది ఎటూ సరిపోదన్నారు. తాగునీటి అవసరాలు తీర్చడానికి మాత్రమే రిజర్వాయర్లతో నీరు నిల్వ చేస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం మహిళా అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు చెప్పారు. స్త్రీశక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో మహిళా ప్రయాణికులతో ఎరిక్షన్ బాబు ముచ్చటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్త్రీశక్తి పథకం గురించి మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు. స్త్రీశక్తి పథకం వల్ల ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడు క్రాంతివీర సంగోల్లి రాయన్న జయంతి వేడుకలు కర్నూలులో కురువ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సంగోల్లి రాయన్న చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంగోల్లి రాయన్న జయంతి రోజు స్వాతంత్ర్యం రావటం, ఆయన వర్ధంతి రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం దైవ సంకల్పమని కురువ సంఘం నేతలు అన్నారు. కురువ కులస్తుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. భార్య కత్తి, కొడవలితో దాడి చేసిందని అనంతపురం జిల్లా విడపనకల్లుకు చెందిన అంజీ ఆరోపించారు. అంజీకి తీవ్ర గాయాలవ్వడంతో ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేశారు. మద్యం మత్తులో అతనే దాడి చేసుకుని భార్యపై చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితులు స్వామివారికి సుప్రభాత సేవ, మంత్రపుష్పం, లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.